ఈరోజు మా ఇంట్లోకి పాపం తప్పిదారిన ఒక పిట్ట వచ్చింది. అయితే ఆ పిట్ట ఎట్లా వచ్చిందంటే, మేము ఉండేది సెకండ్ ఫ్లోర్, దాని ప్లేస్లో మనం ఉన్నట్టు యాక్చువల్గా అయితే అది బ్యాక్ డోర్ నుంచి వచ్చింది. ఫ్రంట్ డోర్ పెట్టేసి ఉంది అప్పటికి. అంటే పైన గ్లాసులు కనిపిస్తున్నాయి మీకు, గ్లాస్ దిక్కే చూస్తుంది. ఆ గ్లాస్ దిక్కే చూసుకుంటే గ్లాస్ని పొడుస్తుంది, కానీ అసలు అది ఇట్ సైడ్ ఓపెన్ ఉందనే విషయం దానికి తెలియదు. అది అటే టక్ 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 అని కొడుతుంది. అయితే పాపం మరి ఇట్లా మస్తు టెన్షన్ పడుతుంది, ఆగం అంటుంది. అది ఎటు తెలుస్తలేదు, అటు నుంచి ఇటు ఉరుకుతుంది, కానీ అటే టక్ టక్ మన డోర్ను కొడుతుంది, కానీ ఇటు కొట్టట్లేదు. ఇటు కొట్టవే అని గోధుమ రవ్వ నూకలు అవి ఇవి పోసినాం, కానీ అది తినే మూడ్లో లేదు కదా. అప్పుడు అది మస్తు టెన్షన్లో ఉన్నది. అయితే ఏమో చిన్నోడు నేను కట్టెబట్టి అటు ఇటు తవ్వ చూపిద్దామని కట్టెబట్టి ట్రై చేసినాము. దాని తోక పట్టి బయటికి లాగడానికి ట్రై చేసినాము. రెక్కలు ఊడిపోయినాయి, కానీ పాపం ఇక డోర్ తీసి ఫ్రంట్ డోర్ తీసి చూసుకుంటూ ఉన్నాం కాసేపు. ఇక దానికే కొంతసేపటికి ఇటు సైడ్ తవ్వ దొరికింది, తక్కువ మంది బయటికి వెళ్ళిపోయింది. మస్తు టెన్షన్ పడింది పాపం కాసేపు. దాన్ని చూస్తే నాకు ఏమనిపించిందంటే, దాని ఫ్యామిలీ మొత్తం వదిలేసి ఒంటరిగా అయిపోయింది, ఒంటరి పక్షి అంటారు కూడా, అట్లా అయిపోయింది పాపం. దానికి మస్తు టెన్షన్ అవుతుంది అని అనిపించింది. మా చిన్నోడైతే బయటికి రా చూపు అని అనుకుంటా కొట్టిండు. కట్టె పట్టుకొని పెట్టుకుంటున్నాడు వాడు ఆ పిట్టని. కానీ మస్తు టెన్షన్ అయింది పాపం, అది ఎట్లా పోతుంది అని. అది దానికి ఒకటే ఆలోచన ఉంటుంది కావచ్చు, పిట్టలకు కొంచెం ఆలోచన తక్కువ ఉంటుంది, పిట్ట మీద కొంచెం అది అటే గ్లాస్ని టక్ 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 అని కొడుతుంది, కానీ ఇటు కొట్టడానికి ట్రై చేస్తలేదు, ఇటు పోవడానికి ట్రై చేస్తుంది. మస్తు ఘోరంగా టెన్షన్ అయింది. డోర్ తీయంగానే కట్టం ఆ డోర్ల నుండి బయటికి వెళ్ళిపోయింది.